ఉన్నత విద్య అభ్యసించి 1999లో తెలుగుదేశం పార్టీలోకి చేరి తొలిసారిగా అనంతపురం పార్లమెంట్ నుంచి లోక్సభకి ఎన్నికై ఆ తర్వాత ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రస్తుతం వచ్చేసి రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న కాలువ శ్రీనివాసులు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్, బాగున్నారు సార్? బాగున్నామండి సార్, యాక్చువల్ నిజానికి వచ్చేసి మీరు ఎంఏ సోషియాలజీ చేశారు, జర్నలిజంలో డిప్లొమా చేశారు, జర్నలిస్ట్గా కూడా కొన్ని రోజులు విధులు నిర్వహించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీగా పనిచేశారు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావడం జరిగింది సార్? నాది చిన్న కుటుంబం. మా తండ్రి గారు వ్యవసాయం చేసుకుంటూ బతికేవారు. నేను జర్నలిస్ట్గా ముందు నుంచి సామాజిక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనడం, తర్వాత ట్రేడ్ యూనియన్లు ఇట్లా వీళ్ళతో అనుబంధం ఎక్కువ ఉండేది. విద్యార్థి దశ నుంచినే కొంచెం వామపక్ష సిద్ధాంతాలతో వామపక్ష ఉద్యమాలతో సంబంధం ఉన్నవాడిని. ఆ నేపథ్యంలోనే పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించడం, ఈనాడులో 14 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేయడం, ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచినే పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం పట్టా పొందడం, ఇవన్నీ జరిగినాయి. తర్వాత అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అప్పట్లో మేధావులు తటస్థులందరూ రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు సంకల్పించడం, ఆ నేపథ్యంలోనే నన్ను ఆహ్వానించినారు. నేను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనుకోలే, ఆలోచన కూడా లేదు. నన్ను రాజకీయాల్లోకి రమ్మని చంద్రబాబు నాయుడు గారు పిలిచినప్పుడు కూడా నాకెందుకు సార్ రాజకీయాలు, నాకు పట్టవనే అన్నాను. లేదు, మీలాంటి వాళ్ళు రావాలా రాజకీయాల్లో, సమాజ సేవ చేయాలా, సమాజం బాగుపడాలంటే సమాజం గురించి తెలిసిన వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన చెప్పడం. దాంతో నేను అప్పట్లో పనిచేస్తున్న ఈనాడు సంస్థతో రామోజీరావు గారు కూడా వెళ్ళు, మంచి అవకాశం కదా, నీకు ఎప్పుడు జీవితంలో బతకడానికి ఇబ్బంది వచ్చినా ఈనాడు తలుపులు ఎప్పుడే తెరిచే ఉంటాయి, బతకడానికి ఎప్పుడు ఇబ్బంది ఉండదు నీకు అని చెప్పిన తర్వాత రాజకీయాల్లోకి రావడం, ఎంపీగా కావడం, తర్వాత పాలిట్ బ్యూరో సభ్యుడిగా, రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీగా, అవన్నీ వివిధ హోదాల్లో పనిచేసే అవకాశం రావడం. నేను ఎప్పుడూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని ఎప్పుడు అడిగేది ఉండదు. నేను ఆశించిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు నాకు ఆయన. ఇంత స్థాయికి ఎదుగుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఆశించిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. ఎప్పుడు అడక్కోకుండానే వరాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో, ప్రజల సేవలో ముందుకు సాగుతూ ఉన్నా. 25 ఏళ్ళు పూర్తి అయింది, అట్లా గడిచిపోయినాయి. సార్ సార్ అంటే మీరు ఎంపీగా అంటే కొత్త ఉత్సాహంగా పార్లమెంట్లో అడుగు పెట్టారు. మీరు అప్పట్లో ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకొని ఉంటారు, చేసి కూడా ఉంటారు. ఏదైనా మీకు నేను ఇంకా చేసింటే బాగున్ను అన్నట్టు అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉండింది. చంద్రబాబు నాయుడు గారి మాటకు ఢిల్లీ స్థాయిలో చాలా విలువ ఉండేది. కాబట్టి అప్పట్లో ఈ ఉపాధి హామీ నిధులు తీసుకురావడం కానీ, అంటే పనికి ఆహార పథకం కింద పెద్ద ఎత్తున నిధులు తీసుకురవచ్చే కార్యక్రమం, అట్లాగే వెంకయ్య నాయుడు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉండేవాళ్ళు. ఆయన ద్వారా స్కూల్స్ శానిటేషన్ కింద పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం. అంటే ఈ రాష్ట్రంలో 4 జిల్లాలను ఎంపిక చేస్తే అనంతపురం లేదు. నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మా జిల్లా చాలా వెనుకబడతనం అనుభవిస్తూ ఉంటే జిల్లా సహాయం చేయమంటే ఆయన కూడా పెద్ద మనసుతో ఈ జిల్లాను చేర్చడం, తర్వాత తాగునీటి పథకాలకు నిధులు తీసుకురావడం, చెరువుల మరమ్మతులకు ప్రత్యేకంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం, ఇట్లాంటివి ఎంపీగా ఉన్నప్పుడు కూడా చేశా. 35 ఏళ్ళకే ఎంపీ కావడము నేను చేసుకున్న అదృష్టము, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదము. దీనివల్ల బాగా ఉత్సాహంగా పనిచేయగలిగినాం. రాష్ట్ర రాజకీయాల్లో కూడా బాగా చురుగ్గా ఉండే అవకాశం రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీగా ఇచ్చారు నాకు మా సారు. దానివల్ల పార్టీలో కూడా చాలా కీలకంగా వ్యవహరించే అవకాశం వచ్చింది. తర్వాత మీరు 1999లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి అంటే పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మీరు పార్టీతోనే ఉన్నారు, చంద్రబాబు నాయుడుకి విధేయతగానే ఉన్నారు. ఆ తర్వాత మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, ఎంపీగా చేశారు, మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి మంత్రి పదవి మీకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు, ఏమైనా అసంతృప్తిగా ఉన్నారా? ఏముండదు, నాకు అసంతృప్తే ఉండదు. నేను మొన్న ఈ మధ్య కలిసినప్పుడు ఏదో సమీకరణాల్లో నీకు చేయలేకపోయినామంటే పర్వాలేదు సార్ అని చెప్పాను తప్ప నాకు ఎప్పుడు అసంతృప్తి ఉండదు. ఎందుకంటే నేను ఈ స్థాయికి వస్తానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇన్ని పదవులు ఇచ్చి
ఈరోజు పార్టీలో అశోక్ గజపతిరాజు గారు, యనమల రామకృష్ణ గారి తర్వాత మూడో అతిపెద్ద సీనియర్ పాలిట్ బ్యూరో మెంబర్ని నేను. అంటే నా రాజకీయ జీవితం 25 ఏళ్ళు, కానీ 20 సంవత్సరాలుగా నేను పాలిట్ బ్యూరో సభ్యుడిగా వస్తా ఉన్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆశీర్వాదమే కదా అది. కాబట్టి ముఖ్యమంత్రిగా సామాజిక సమీకరణాలు, వివిధ రకాల సమీకరణాల్లో అవకాశం ఇవ్వలేకపోయిండొచ్చు తప్ప ఇవ్వకూడదని కాదు, కానీ ఇవ్వలేకపోయింటారు. తప్పకుండా నాకు గౌరవం ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రత్యేకమైన స్థానం ఉంది. దానికి మించి పదవులు, హోదాలు ఏముండవు. ఇంకా తర్వాత చంద్రబాబు నాయుడు మొన్న అక్రమ అరెస్ట్ అనేది, అప్పుడు ఆ సమయంలో మీరు అక్కడే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్రం అంతా తిరిగారు, మీరు బాగా ఉద్యమించారు, పోరాటం చేశారు. మీకు ఆ సమయంలో అత్యంత బాధాకరమైన సంఘటన అది ఎలా అనిపించింది సార్ మీకు? అదే నా జీవితంలో నేను మా నాయకుడు అంటే నాకు దేవుడితో సమానం చంద్రబాబు నాయుడు గారు అంటే. ఆయన ఆ రోజు అరెస్టు చేస్తున్నారని సమాచారం వచ్చినప్పుడు రాత్రి 11 గంటలకి నేను అనంతపురంలో బయలుదేరి వెళ్ళా. కరెక్ట్గా నేను వెళ్ళేటప్పుడే వాళ్ళు కూడా వచ్చారు, రఘురామరెడ్డి అని డిఐజీ అతను. చాలా బాధ వేసింది. అంత పెద్ద నాయకుడిని ఆధారాలు లేకుండా, ప్రాథమిక సాక్ష్యాలు లేకోకుండా, ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నాయకుడిని, దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళ పేరు ప్రఖ్యాతుల్ని పెంచిన నాయకుడిని, తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న నాయకుడిని అకారణంగా, నిష్కారణంగా అరెస్ట్ చేస్తా ఉన్నంటే నిజంగా చాలా బాధపడ్డా. ఆ బాధ 2 రోజులు 3 రోజులు కూడా తీరలేదు. చివరికి భోజనము, నిద్రాహారాలు ఏమీ లేకపోతే ఆసుపత్రులు చేరాల్సి వచ్చింది విజయవాడలో. నిజంగా నా జీవితంలో అంత బాధాకరమైన సంఘటన ఎప్పుడు చూడలేదు. మా నాయకుడిని అట్లా చూడడం అనేది నిజంగా చాలా బాధ అనిపించింది ఆ రోజు. సార్, ఇక ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ జీన్స్ పరిశ్రమ అనేది తొలి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున జరిగేది. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక జిఎస్టీ ఇటువంటి వచ్చిన తర్వాత పరిశ్రమ కాస్త కుంటపడడం అనేది జరిగింది. ఎన్నో వేలాది మంది కుటుంబాలు దీనిపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ ఉపాధి సరైన ఈ విధానంలో లేదన్నట్టు చాలా మంది బళ్ళారి కావచ్చు, బెంగళూరు కావచ్చు వలస వెళ్తున్నారు. వారి కోసం ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళిక ఏమన్నా సిద్ధం చేశారా? నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ టెక్స్టైల్ మినిస్ట్రీ ఒక పాలసీ పెట్టింది. ఈ ఎక్కడైతే ఈ టెక్స్టైల్ పరిశ్రమ ఎక్కువగా ఉంటుందో అక్కడ పార్క్స్ పెట్టాలని, టెక్స్టైల్ పార్క్స్ పెట్టాలని. అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు నా పార్లమెంటు నియోజకవర్గానికి 2003లో 2 టెక్స్టైల్ పార్కులు మంజూరు చేయించాను. ఒకటి రాయదుర్గానికి, ఇంకొకటి పామిడికి. నేనే ఫౌండేషన్ స్టోన్ వేశాను. 10 ఏళ్ళు మేము అధికారంలో లేము, ఏమీ పనులు జరగలే. మళ్ళా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత పాత దసరాలన్నీ బూజు దులిపి ఎక్కడుంది, ఏం సమస్య అని తెలుసుకొని వివిధ వర్గాలంతా కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఉత్సాహవంతులందరినీ బ్యాంకర్లతోనూ, జిల్లా కలెక్టర్ గారితోనూ సమావేశాలు పెట్టి ఒక 6 యూనిట్లను నేను ప్రారంభం చేశా. అంటే నేనే శంకుస్థాపన చేశా, నేనే ప్రారంభోత్సవాలు చేశా. ఇప్పుడు టెక్స్టైల్ పార్క్లో ఆ ఇండస్ట్రీస్ ఈ 5 ఏళ్ల కాలంలో మళ్ళా వాటికి తగిన చేయూత లేకుండా, సహకారం లేకుండా, మార్కెటింగ్ సమస్యలు రావడం వల్ల 5 యూనిట్లు మూతపడినాయి, ఒకటే నడుస్తూ ఉంది. మళ్ళా ఇప్పుడు మేము ఆలోచన చేస్తున్నాం మంచి పాలసీ తీసుకొచ్చి ఈ పరిశ్రమని, ఎందుకంటే దాదాపు రాయదుర్గం పట్టణంలోనే 10,000కు పైగా కుటుంబాలు ఈ జీన్స్ పరిశ్రమ పైన ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. చిన్న చిన్న వాళ్ళంతా 2 మిషన్లు 3 మిషన్లు పెట్టుకొని అదే జీవనాధారంగా బతుకుతున్న వాళ్ళు. వాళ్లకు మెరుగైన వృద్ధి కల్పించడానికి ఒక ప్రణాళిక రూపకల్పన చేయబోతా ఉన్నాం. కొత్త పాలసీ వస్తూ ఉంది, ప్రభుత్వం కూడా కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకొస్తా ఉంది. అందులో భాగంగా ఈ లోకేష్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఈ సమస్య. తప్పకుండా దీనిపైన ఆలోచన చేసి వీళ్ళకి, అంటే కుటీర పరిశ్రమ కింద గుర్తించి విద్యుత్ రాయితీలు ఇచ్చి వీళ్ళకి పెట్టుబడి సహాయం చేస్తే ఎవరికి వాళ్ళు సొంతంగా వ్యాపారాలు చేసుకోగలిగితే. ఇప్పుడందరూ కూడా మా వాళ్ళు కూలీ చేస్తున్నారు. అంటే ఎవరో బళ్ళారి నుంచినో, లేకపోతే బెంగళూరు నుంచినో, లేకపోతే కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళే బయట నుంచి బట్ట తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళు కూలికి కుడుతూ ఉన్నారు. అట్లా కాకుండా వీళ్ళే సొంతంగా అది కుట్టుకోగలిగి వీళ్ళ ఉత్పత్తుల్ని అమ్ముకోగలిగితే మెరుగైన వేతనాలు వస్తాయి వాళ్ళకి. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా వీళ్ళకి ఏదైనా ఒక నిర్దిష్టమైన
కార్యాచరణతో ముందుకు పోవాలని అనుకుంటా ఉన్నాం. జీన్స్ పరిశ్రమకి పూర్వ వైభవం తీసుకురావాలా, మళ్ళా మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరచాలనే ఆలోచన ఒకటి ఉంది. సార్ తర్వాత వచ్చేసి ఈ 2014లో మీరు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు ఏదైతే రహదారులు కావచ్చు, పార్కులు కావచ్చు, ముఖ్యంగా స్కూల్స్ కావచ్చు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు, అవన్నీ ఈ 10 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏది చేయలేదు. మీరు సెల్ఫీ ద్వారా కూడా చాలా ఛాలెంజ్ విసిరారు. దాన్ని ఇప్పుడు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయండి. నేను 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్లు చేసి నేను చేసిన అభివృద్ధి ఏంటి, అట్లాగే మధ్యలో ఆగిపోయిన పనులు ఏంటి అనేది ప్రజలకు తెలియజెప్పా. ఇప్పుడు ఒక్కటొక్కటిగా వాటన్నిటిని కూడా నెరవేర్చడానికి తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో నేను కూడా ఈ 5 ఏళ్లలో ఏం చేస్తాననేది ఒక ఎన్నికల ప్రణాళిక విడుదల చేశాం, మేనిఫెస్టో. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే విడుదల చేయించాం. దాంట్లో పొందుపరిచిన అన్ని అంశాలను నెరవేర్చడానికి తప్పకుండా ప్రయత్నం. ఈరోజు రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆ ఆర్థిక వనరులు సహకరించకపోయినా చంద్రబాబు నాయుడు గారికి నా పట్ల, ఈ ప్రాంతం పట్ల ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నిధులు తీసుకొస్తాం, ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో నేను అనుకున్న పనులు పూర్తి చేస్తాను కూడా. ఇప్పుడు నిధుల కొరత అన్నారు కాబట్టి సార్, ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు హామీ ఇచ్చారు. అదే విధంగా ముఖ్యంగా ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన మహిళకి వచ్చేసి నెలకు 1,100 పెన్షన్ ఇచ్చే పథకం కావచ్చు, పెన్షన్లు పెంపుదల చేశారు. అదే విధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి భారం. ఎందుకంటే గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఆర్థికంగా చాలా దెబ్బతీశాడు రాష్ట్రాన్ని, అందరికీ తెలిసిన నగ్న సత్యం. దీన్ని ఎలా అధిగమిస్తారు? మా నాయకుడి పాలనా అనుభవం, పరిపాలన దక్షత, ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ ఈ రాష్ట్రాన్ని బతికిస్తాయని నమ్ముతా ఉన్నాం. నేను నమ్ముతున్నా, ప్రజలు నమ్మారు కాబట్టి భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఎవరికి ఇవ్వనంత మ్యాండేట్ ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్ అనేది బహుశా ఏ ఎన్నికల ఫలితాల్లోనే ఎవరు ఊహించి ఉండరు. కాబట్టే ఇప్పుడు 11 స్థానాలకే పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డిని. అంటే ప్రజల్లో ఎంత తిరుగుబాటు వచ్చింటుంది, చంద్రబాబు నాయుడు గారి పైన ఎంత నమ్మకం ఉంటేనే ఇన్ని స్థానాలు ఇచ్చింటారు అనేది మనం ఊహించవచ్చు. కాబట్టి ఆ రకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును ఎక్కడ కూడా వమ్ము చేయకోకుండా వాళ్ళ ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజారంజకమైన పరిపాలన ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు గారి పలుకుబడితో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి, సంపద పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని తిరిగి ప్రజలకు పంచాలా, పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆ లక్ష్య సాధన దిశగా తొలి అడుగులు బలంగా పడుతున్నాయని మేము నమ్ముతా ఉన్నాం ఈ 2 నెలల కాలంలో. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ఆదాయము చాలా ఎక్కువ అవుతుంది. ఆ పెరిగిన ఆదాయాన్ని పేద ప్రజలకే పంచుతాం. తర్వాత మీ ప్రధాన ప్రత్యర్థి అయిన కాపు రామచంద్రారెడ్డి, గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టినా ఆయన మీద ఆరోపణలు, ఆయన పెట్టినా మీ మీద ఆరోపణలు. ఈరోజు ఆయన బీజేపీలో చేరారు, ఉమ్మడి ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఆయన సహసహకారాలు ఎలా ఉన్నాయి సార్ మీకు? భారతీయ జనతా పార్టీలో చేరినాడు. బట్ మాది ఇక్కడున్న మా వ్యవస్థ, తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో లేదా ఉమ్మడి కర్నూలు 2 జిల్లాల్లో 28 నియోజకవర్గాల్లో ఎవరికి ఇవ్వనంత మెజార్టీ నాకు ఇచ్చారు. కాబట్టి ఇది తిరుగులేని తీర్పు, రాయదుర్గం ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పు. అందరూ సహకరించే వాళ్ళతో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటాం. లేకపోయినా సొంతంగా చేసుకునే శక్తి మాకుంది కాబట్టి మా దారిలో మేము వెళ్తూ ఉంటాం. ఎవరైనా సహకరిస్తే తప్పకుండా వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని ప్రజల కోసమే ఎవరైనా ముందుకు పోయేది. కాబట్టి ప్రజా సేవలో లేదా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, అట్లాగే జనసేన నాయకులు, మాకు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు బాగా సహకరించారు. జనసేన నాయకుడు, యువ నాయకుడు ఉన్నాడు మంజునాథ్ గౌడ్ అని, తెలుగుదేశం పార్టీ నాయకులతో సమానంగా, ముఖ్య నాయకులతో సమానంగా పట్టుదలగా పనిచేశాడు ఎలక్షన్లలో. కాబట్టి వాళ్ళందరి సేవలు మర్చిపోము, వాళ్లకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే మా పార్టీ శ్రేణులు, మా పార్టీ నాయకులు, కార్యకర్తల వీళ్ళ అభిప్రాయాలు ప్రధానంగా పరిగణలోకి తీసుకొని
ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. సో చివరిగా మీకు ఇంతటి ఘన విజయాన్ని తెచ్చిపెట్టిన రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా సాగునీరు, తాగునీరు, రోడ్లు, విద్యుత్తు, ఆ తర్వాత ఈ మైన్స్ ఇటువంటివి చాలా ఉన్నాయి. దీని గురించి మీరు ఎటువంటి హామీ ఇస్తారు సార్? ఏం చేయబోతారు? రాయదుర్గం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అత్యంత వెనుకబడిన ఈ రాయదుర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు సౌకర్యం కల్పించాలనేది నా లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో దాదాపు 65-70% ఫలితాలను ఈ 5 సంవత్సరాల కాలంలో సాధిస్తాననే నమ్మకం ఉంది. ఈ 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగితే రాయదుర్గానికి ఏమి చేయాల్సిన పనిలే. రాయదుర్గం తనను తాను పోషించుకునే స్థాయికి వస్తుంది, తనను తాను ఎదుగుతారు. కాబట్టి ఈ రాయదుర్గం పట్టణానికి, నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఒక పల్లెకి ఎక్కువ పట్టణానికి తక్కువలాగా ఉండేది. కానీ ఈ రోడ్లు వెడల్పు చేసి కొత్త హంగులు ఏర్పాటు చేసి, అంటే ఒక 50 సంవత్సరాలకు సరిపడా మౌలిక సదుపాయాలు ఆలోచన చేసి ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేసి నేను చేపట్టే ఆ పనులన్నీ కూడా రాయదుర్గం రూపురేఖలను మార్చాయి. ఇంకా కొత్త సొబగులు అద్ది దీనికి రాయదుర్గం అంటే ఏ పట్టణానికి, ఏ నగరానికి తీసిపోదనే విధంగా ఈ రాయదుర్గాన్ని తీర్చిదిద్దాలనేదే నా ఆశ. ఎందుకంటే నా జీవితకాలం శ్రమించిన ఇక్కడ ఇచ్చిన ప్రజల తీర్పును నేను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగే వీళ్ళు చూపెట్టే ఆదరాభిమానాలు ఏ పల్లెకి పోయినా, ఏ గ్రామం ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా ప్రజలు వచ్చి ఒక సొంత మనిషిలాగా, ఒక ఇంటి మనిషిలాగా, వాళ్ళ ఇంటి పెద్దలాగా నన్ను ఆప్యాయంగా పలకరించడం కానీ, నాతో కలిసి మాట్లాడడం కానీ, ఇదంతా కూడా చాలా అరుదుగా కనిపించే వాతావరణం. సహజంగా రాజకీయ నాయకులు అంటే వీళ్ళెవరో మనకు సంబంధం లేదులే అనే చూస్తూ ఉంటారు ప్రజలు, సామాన్య ప్రజలు. కానీ నా విషయంలో అట్లా కాదు. నా పార్టీ కార్యకర్తలు ఎంతమంది వస్తారో దానికి 2-3 మంది సామాన్యమైన ప్రజలు వస్తారు నా దగ్గరికి. వచ్చి మాట్లాడి వెళ్తూ ఉంటారు. ఏమి పని లేకపోయినా వచ్చి నా దగ్గర వచ్చి కూర్చొని కాఫీ తాగిపోతూ ఉంటారు. అంటే ఒక ఆప్యాయత. ఈయన దగ్గరికి పోదాం, కొంచెంసేపు కూర్చుందాం, మాట్లాడదాం, ఏదైనా బాధలు ఉంటే చెప్తారు, లేకపోతే ఇంకా ఏం చేయాలో రాయదుర్గానికి చెప్పిపోతూ ఉంటారు. వాళ్ళందరి ప్రేమాభిమానాలు, ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా మర్చిపోను. నా జీవితకాలం కష్టపడి పనిచేసిన వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. కాబట్టి రాయదుర్గంలో ప్రతి అణువులోనూ నాదైన ముద్ర ఉండాలా. ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా కాలువ శ్రీనివాసులు అనే ఒక వ్యక్తి రాయదుర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఈ పనులు చేశాడు, ఆయన పరిపాలన ఇట్లా ఉండేది అని చెప్పుకునే విధంగా నేను సేవ చేయాలనేది నా ఆశ. ఆ దిశగానే నేను ముందుకెళ్తా ఉన్నా. ఇది రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మనతో పంచుకున్న ఆయన మాటల్లో ఏదైతే తన మీద నమ్మకం పెట్టి రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు గెలుపు అనేది ఇచ్చారో, అదే విధంగా చంద్రబాబు నాయుడు 1999లో యువకుడిగా ఉన్న ఆయన్ని, ఒక జర్నలిస్టుగా ఉన్న ఆయన గుర్తించి పిలిచి ఎంపీ పదవి ఇచ్చి గెలుపొంది రాష్ట్ర పదవులు కావచ్చు, జిల్లా పదవులు కావచ్చు, మంత్రిగా కావచ్చు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ స్థాయికి నేను చేరుకున్నానంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక ప్రోత్సాహం అనే ఆయన చెప్పుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో కాల్వ శ్రీనివాసులు మరిన్ని గొప్ప గొప్ప పదవులు పొందాలని మనం ఆశిద్దాం. ఆర్కే సూర్య, రాజ్ న్యూస్, రాయదుర్గం నియోజకవర్గం నుంచి, అనంతపురం జిల్లా.